ఈ వీడియోలో మనం మ్యాప్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. అసలు మ్యాప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒక నార్మల్ ఫర్ లూప్ యూజ్ చేయకోకుండా మనం మ్యాప్ మెథడ్ ని యూజ్ చేసుకుంటాం. మామూలుగా ఫర్ లూప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ లూప్ కి ఎక్స్టెన్షన్ గా ఈ మ్యాప్ ని యూజ్ చేస్తాం అన్నమాట. సో మ్యాప్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ దట్ అప్లైస్ ఎ గివెన్ ఫంక్షన్ టు ఆల్ ఐటమ్స్ ఇన్ అన్ ఇటరబుల్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒక మ్యాప్ ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఒక ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఒక ఫంక్షన్, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చరికి ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్. ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటే మనకు తెలుసు, ఏదైనా కలెక్షన్, ఒక లిస్ట్ కావచ్చు, టపుల్ కావచ్చు, సెట్ కావచ్చు, ఇలా ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ అంటాం. సో వాటిని మనం మ్యాప్ కి ఇస్తాం అనమాట. ఓకేనా, సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద. సో అది ఏం రిటర్న్ చేస్తుంది, మ్యాప్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే, ప్రతి ఫంక్షన్ ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది కదా, సో డేటాని. సో ఇది మ్యాప్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే, ఒక మ్యాప్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. ఆ మ్యాప్ ఆబ్జెక్ట్ కూడా ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ ని అది రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. సో మ్యాప్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఒక లిస్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో లిస్ట్ అంటే ఏదైనా ఇటరబుల్ ఆబ్జెక్ట్, లిస్ట్ కావచ్చు, టపుల్ కావచ్చు. నేనైతే లిస్ట్ ప్రిఫర్ చేసుకుంటాను, సో లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ 1 2 3 4 5, సో నేను 5 వాల్యూస్ తీసుకుంటున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ నేను ఒక మ్యాప్ ఫంక్షన్ తీసుకోవాలను. సో మ్యాప్ ఫంక్షన్ తీసుకోవాలనుకుంటే మనం ఫస్ట్ ఒక వేరియబుల్ లో ఆ మ్యాప్ ఫంక్షన్ ని స్టోర్ చేసుకోవాలి. సో ఏదైనా కానీ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం అంటే అదొక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. సో రిటర్న్ చేస్తున్న ఆబ్జెక్ట్ ని మనం ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి కాబట్టి మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఈ మ్యాప్ ఫంక్షన్ లోపల నేను ఏం చెప్పాను, మ్యాప్ ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి, ఒక ఫంక్షన్, ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ అని. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఒక ఫంక్షన్ పాస్ చేస్తాను. సో ఇక్కడ నేను లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకుంటాను. లాంబ్డా ఎక్స్ ఎక్స్ స్టార్. సో నేను ఏం చేస్తున్నాను అంటే, ఎక్స్ స్టార్ 2 అని ఇస్తున్నాను. అంటే ఏదైనా ఎక్స్ వాల్యూ ఉంటే ఏదైనా వాల్యూ ఇంటూ 2 చేయమని చెప్పి నేను ఇస్తున్నాను. సో ఇక్కడ కామా పెట్టుకొని సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏం చెప్పాను, ఏదైనా ఇటరబుల్ ఆబ్జెక్ట్ అని చెప్పాను. సో మనం ఇక్కడ ఆల్రెడీ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇది ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని పాస్ చేస్తున్నాం, లిస్ట్ 1. సో నేను సేవ్ చేస్తాను. సో సేవ్ చేసి రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందా, రాదు. సో మనం ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేద్దాం, ప్రింట్ ఎక్స్. సేవ్ చేస్తున్నాం. సో అగైన్ ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. సో నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, మ్యాప్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. నేను చెప్పాను కదా, మనకి మ్యాప్ యూజ్ చేస్తే మ్యాప్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది అని. సో మ్యాప్ ఆబ్జెక్ట్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్. సో ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ని ఏదైనా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక మ్యాప్ ఆబ్జెక్ట్ ని నేను లిస్ట్ లెక్క కన్వర్ట్ చేస్తాను. సో నేను ఇక్కడ లిస్ట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, టైప్ కన్వర్షన్ ఏం చేయట్లేదు, ఒక మ్యాప్ ఆబ్జెక్ట్ ని నేను లిస్ట్ లెక్క కన్వర్ట్ చేస్తున్నాను. సో కన్వర్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అగైన్ రన్ చేస్తాను. సో నాకు ఇక్కడ చూడండి, మనకి డిఫాల్ట్ గా లిస్ట్ 1 లో వాల్యూస్ ఏమున్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. సో కానీ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇస్తున్న లాంబ్డా ఫంక్షన్ ఉంది కదా, ఈ లాంబ్డా ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎక్స్ ఇంటూ 2 అంటే లిస్ట్ లో ఉన్న ప్రతి ఐటమ్, అంటే ఇది ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి దీంట్లో ఉన్న ఒక్కొక్క ఐటమ్ మనకు ఫర్ లూప్ లాగా ఒక్కొక్క ఐటమ్ ఎక్స్ ప్లేస్ లైక్ రిటర్న్ అవుతుంది. సో ఎక్స్ ఇంటూ వాల్యూ 2, ఎక్స్ ఇంటూ 2. సో ప్రతి ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏంటి, 1. సో 1 ఇంటూ 2 అయితే మనకి 2 అనేది రిటర్న్ అయింది. తర్వాత 2 ఇంటూ 2 4, తర్వాత 3 ఇంటూ 2 6, 4 ఇంటూ 2 8. ఇలా మనకి వాల్యూస్ అనేది రిటర్న్ అవుతా ఉంటుంది లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేస్తే. లాంబ్డా ఫంక్షనే కాదు, మీరు మామూలు కావాలనుకుంటే నార్మల్ ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్ ఫంక్షన్ యూజ్ చేయాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ చూడండి, డెఫ్ నేను ఇక్కడ మల్టిప్లై అని ఇస్తున్నాను, మల్టిప్లై ఫంక్షన్. ఇక్కడ రిటర్న్, మనం రిటర్న్ చేయాలి కదా, ఫంక్షన్ ఏదైనా రిటర్న్ చేస్తాం. రిటర్న్ ఏం రిటర్న్ చేయాలా, మనం ఏదైనా నంబర్ తీసుకుంటే ఆ నంబర్ ని రిటర్న్ చేయాలి. సో నేను ఇక్కడ స్టార్ 2 అని ఇస్తాం. సో ఇక్కడ ఈ నంబర్ అనే వేరియబుల్ మనం పాస్ చేస్తాం, పారామీటర్ గా ఇస్తాం. సో ఇక్కడ మనం ఎలా పాస్ చేయాలంటే, జస్ట్ మల్టిప్లై అని మాత్రమే పాస్ చేయాలి, మనం ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే మీరు మళ్ళీ పెరాన్సిస్ పెట్టి పెరాన్సిస్ లోపల వాల్యూస్ ఇస్తారేమో, అలా అవసరం లేదు. ఎందుకంటే
ఈ మల్టిప్లై ఫంక్షన్ మనం ఎప్పుడైతే మ్యాప్ మెథడ్ లో ఫంక్షన్ యూస్ చేస్తామో అది ఆటోమేటిక్ గా కాల్ చేస్తుంది అనమాట. మ్యాప్ మెథడ్ ఈ ఫంక్షన్ ఆటోమేటిక్ గా కాల్ చేస్తుంది. ఎలా కాల్ చేస్తుంది? ఓకే సార్, ఫంక్షన్ కాల్ చేస్తుంది, ఓకే, లోపల వేరియబుల్ పారామీటర్ పాస్ చేస్తారు కదా, దాంట్లో డేటా పెట్టాలి కదా అంటే అది కూడా ఈ మ్యాప్ మెథడే చేస్తుంది. డిఫాల్ట్ గా ఈ ఫంక్షన్ కాల్ చేస్తూ డిఫాల్ట్ వాల్యూస్ మనం ఏదైనా ఇక్కడ పారామీటర్ పాస్ చేసామని ఆ పారామీటర్ లోపల మీరు ఈ లిస్ట్ లోపల ఉన్న ఒక్కొక్క వాల్యూ అనేది ప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ రన్ చేద్దాం. సేవ్ చేస్తున్నాను, అగైన్ రన్ చేయండి. సో సేమ్ అవుట్పుట్ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ప్రతిసారి ఇదే చేస్తున్నాను, అదే మల్టిప్లై 2 చేస్తున్నాను. అలా కాకుండా నేను పవర్ కూడా చేయిస్తాను. సో జస్ట్ పవర్ ఇస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, 1, 4, 9, 16, 25. ఇదేంటి, మనం ఈ పర్టికులర్ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ కి మనకి ఏం చేస్తుంది, స్క్వేర్ చేస్తుంది. అంటే మనం డబల్ స్టార్ ఇచ్చామంటే మీనింగ్ ఏంటి, స్క్వేరే కదా. సో స్క్వేర్ చేసి మనకి వాల్యూస్ అవుట్పుట్ చేస్తుంది. సో మీరు ఏంటే కానీ పారామీటర్ లో ఉన్న వాల్యూని మీరు పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మ్యాప్ ఫంక్షనే ఆ పారామీటర్ లో లిస్ట్ ఐటమ్స్ లో ఉన్న ప్రతి ఐటమ్ ని ఒక్కొక్కసారి ఇటర్ చేసుకుంటా ఆ నమ్ అనే వేరియబుల్ పారామీటర్ లోకి ఆ వాల్యూని పాస్ చేస్తుంది. ఇలా మనం వాల్యూస్ ని యూస్ చేసి మనం ఇటరేట్ చేసుకుంటాం. మామూలుగా మ్యాప్ మెథడ్ యూస్ చేయకపోతే ఎలా యూస్ చేస్తాము అంటే సింపుల్ గా ఈ మ్యాప్ మెథడ్ ని రిమూవ్ చేయండి. సో నేను ఇక్కడ ఒక ఫర్ లూప్ రాస్తాను. సో మనం ఏం చేస్తాం, ఒక ఫర్ లూప్ రాస్తాం. జస్ట్ ఫర్ అని రాసేసి సమ్ వాల్యూ ఎక్స్ అని తీసుకుంటాం. ఇన్న మనం ఏం చేస్తాం, ఆ లిస్ట్ 1 ఇస్తాం. లిస్ట్ 1 కోలన్, దీని లోపల మనం కోడ్ రాస్తాం. ఎలా అంటే ఏమేమి కోడ్ రాస్తాం అంటే జస్ట్ మనకి ఏం కావాలో ఆ వాల్యూని మనం రిటర్న్ చేసుకుంటూ రావాలి. అది కూడా మనకు ఒక అరే లాగా రావాలి కాబట్టి, లిస్ట్ లాగా రావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక వేరియబుల్ ని తీసుకుంటాం. ఇక్కడ అప్డేటెడ్ అని రాస్తాం. అప్డేటెడ్ అరే, జస్ట్ ఎంటీ అరేని పాస్ చేస్తున్నాను. ఈ ఎంటీ అరేలో నేను ఇప్పుడు అప్డేటెడ్ అరే లోపల డాట్ అపెండ్. అపెండ్ లోపల ఏం చేస్తాం, అపెండ్ ఎందుకు యూస్ చేస్తాం, ఏదైనా డేటా యాడ్ చేయాలంటే ఆ పర్టికులర్ లిస్ట్ లోకి మనం అపెండ్ అనే మెథడ్ వాడతాం. సో ఈ అపెండ్ అనే మెథడ్ లో మనకి ఏం రావాలా, ఈ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ తీసుకొని మనకి ఈ మల్టిప్లై అనే కండిషన్ అప్లై చేసి మనకి వాల్యూస్ రిటర్న్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ అపెండ్ లోపల మనం ఆ మల్టిప్లై అనే ఫంక్షన్ ని పాస్ చేస్తాం. ఈ ఫంక్షన్ కి మనం ఆర్గ్యుమెంట్స్ లాగా పాస్ చేయాలి. సో ఏం ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, ఇక్కడ ఎక్స్ లో వస్తున్నాయి కదా, సింగిల్ ప్రతి ఇటరేషన్ లో వాల్యూస్ ఎక్స్ లో ఉంటాయి. సో ఎక్స్ తీస్తాం, ఎక్స్ అనేది ఆ మల్టిప్లైకి వాల్యూగా పాస్ చేస్తాం. సో మనకి ఇప్పుడు ఈ అప్డేటెడ్ అరేలో ఈ ఫర్ లూప్ రన్ అయిన తర్వాత ప్రతి వాల్యూ మనకి ఎక్స్ లోపల రిపీట్ అయి ఉంటుంది. సో మనం ఇప్పుడు దాన్ని ప్రింట్ చేసుకోవాలి. సో ప్రింట్ అప్డేటెడ్ అరే అని ఇస్తాం. సో సేవ్ చేస్తాం. సో అగైన్ రన్ చేయాలి. సో నాకు ఇక్కడ చూడండి సేమ్ అవుట్పుట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి గమనించారా, మనం ఎన్ని తీసుకున్నాం, 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. సో ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాయకోకుండా మనం సింపుల్ గా 1 లైన్ లోనే ఆ కంప్లీట్ ఫర్ లూప్ ని, అంటే ఒక లూపింగ్ కాన్సెప్ట్ ని, ఇటరేషన్ ని మనం జస్ట్ ఒక మ్యాప్ మెథడ్ యూస్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు. సో ఇదే కాదు, మీరు జస్ట్ ఇక్కడ 2 చేస్తున్నారు, 3 చేస్తున్నారు, ఇదే కాదు, మనం ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు ఫర్ లూప్ లో. సో ఇక్కడ చూపిస్తాను ఇంకా. సో ఇక్కడ మల్టిప్లై లోపల ఓన్లీ 1 పారామీటర్ తీసుకున్నాం కాబట్టి ఒక లిస్ట్ పాస్ చేసినాం, ఓకే, కంప్లీట్ గా బాగుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏం యాడ్ చేయాలా, 2 వాల్యూస్ తీసుకొని ఆ 2 వాల్యూస్ ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ నమ్ అని తీసుకున్నాను ఒకటి, ఒక ఫస్ట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ వచ్చేసరికి num2 అని తీసుకున్నాను, ఓకేనా. ఇప్పుడు నమ్ అంటే ఫస్ట్ పారామీటర్ కి మాత్రమే మన లిస్ట్ లో ఉన్న వాల్యూస్ అనేది వెళ్తున్నాయి. సో నాకు ఇంకొక num2 ఉంది కదా, ఈ num2 కూడా మనం వాల్యూస్ పాస్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ సారీ ఫస్ట్ num2 కూడా చూద్దాం. సో ఇప్పుడు మనకి రిటర్న్ చేసే అరే అంటే ఈ మ్యాప్ మెథడ్ ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది, దాన్ని లిస్ట్ లో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ నమ్ ఈ num2 రెండు యాడ్ అయిన తర్వాత నాకు వాల్యూస్ రావాలి. సో num2 రెండు యాడ్ అయిన తర్వాత నాకు వాల్యూస్ రావాలి. నేనేం చేస్తాను, ఇక్కడ లిస్ట్ 1 మాత్రమే ఇస్తే ఓన్లీ నమ్ లో మాత్రమే వాల్యూస్ స్టోర్ అవుతాయి. అంటే ఒక్క
ఒక పారామీటర్ మాత్రమే వాళ్ళు వాల్యూస్ పాస్ చేస్తున్నాం మనం. సో అలా కాకుండా సెకండ్ పారామీటర్ కూడా వాల్యూస్ పాస్ చేయాలి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ లిస్ట్ 2 అనేది తీసుకుంటాం. సో లిస్ట్ 2 అంటే మనకి లేదు కదా, సో మనం క్రియేట్ చేయాలి లిస్ట్ 2. సో ఇక్కడ నేను 5 అయిపోయింది కాబట్టి ఇక్కడ 6, 7, 8, 9, 10 తీసుకున్నాం. సో సేవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు అగైన్ రన్ చేస్తాం చూడండి. నాకు ఇప్పుడు వాల్యూస్ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే లిస్ట్ 1 లో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న లిస్ట్ లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ నమ్లోకి వెళ్తుంది. లిస్ట్ 2 లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ num2 లోకి వెళ్తుంది. సో ఇక్కడ ప్రతి పారామీటర్ లోకి ప్రతి లిస్ట్ లో ఉన్న ఫస్ట్ వాల్యూ అనేది స్టోర్ అవుతా ఉంటుంది. సో అలా రిటర్న్ అయిన తర్వాత మనకి వాల్యూ అనేది అవుట్పుట్ అవుతుంది. ఇక్కడ 6+1, సో మనం ఇక్కడ ఇస్తున్నాం కదా ఈ 2 లిస్టులు. సో ఫస్ట్ లిస్ట్ లో వాల్యూ 1, సెకండ్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ వాల్యూ 6, రెండు యాడ్ అయితే మనకు వచ్చే అవుట్పుట్ ఇక్కడ 7. సో ఇక్కడ కూడా అంతే, 2 + 7 9. ఇలా మనకి వాల్యూస్ ని యాడ్ చేస్తా వస్తుంది. ఇలాగే కాదు, మీరు ఎన్ని పారామీటర్స్ కావాలంటే అన్ని పారామీటర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ num3 తీసుకున్నాం. సో num3 తీసుకున్నాం కాబట్టి అగైన్ ఇంకొకసారి లిస్ట్ 3 అనేది పాస్ చేస్తాం. ఓకేనా, అప్పుడు ఇక్కడ లిస్ట్ 3ని క్రియేట్ చేసుకోవాలి. సో లిస్ట్ 3 నేను ఇక్కడ 11, 12, 13, 14, 15. ఓకేనా, నేను 15 వరకు తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ మనం మళ్ళీ యాడ్ చేయాలి. సో ఇక్కడ num3 సేవ్. సో ఇక్కడ చూడండి 18, 21, 24, 27, 30 ఇవి ఎందుకు వస్తున్నాయంటే సేమ్ ఇక్కడ 6+1 7, 7+11 18. ఓకేనా, అలా మనకి వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతూ ఉన్నాయి. సో మీరు ఏదైనా కానీ వన్ ఆబ్జెక్ట్ ఒక్క లిస్టే కాదు, మనం మల్టిపుల్ లిస్ట్ పాస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఫంక్షన్ కి మీరు ఓన్లీ మామూలు ఫంక్షనే కాదు, లాంబ్డా ఫంక్షన్ అయినా పాస్ చేయొచ్చు. ఓకేనా, లాంబ్డా ఫంక్షన్ పాస్ చేసినా కూడా మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటుంది. లాంబ్డా మనకి x, y, z నంబర్ num2, num3 అని కూడా తీసుకోవచ్చు. నేను x, y, z అని తీసుకున్నాను. ఇక్కడ కోలన్ పెట్టుకొని నేను x + y + z. సో సేవ్ చేస్తున్నా. సో అగైన్ సో నాకు చూడండి సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో మీరు ఇలా లాంబ్డా ఫంక్షన్ అన్న యూస్ చేసుకోవచ్చు, మామూలు ఫంక్షన్ అన్న యూస్ చేసుకోవచ్చు. సో జనరల్ గా మ్యాప్ ఫంక్షన్ లో మాక్సిమం మనం లాంబ్డా ఫంక్షన్స్ యూస్ చేస్తాం. సో ఇలా మనం ఏదన్నా మ్యాప్ ఫంక్షన్ యూస్ చేసుకొని ఒక కండిషన్ అప్లై చేస్తాం. పర్టికులర్ గా ఫంక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏదైనా కండిషన్ అప్లై చేసి ఆ కండిషన్ ద్వారా మనకి వాల్యూస్ అనేది రిటర్న్ అవుతాయి. వాల్యూస్ ఎలా రిటర్న్ అవుతాయి అంటే మ్యాప్ ఆబ్జెక్ట్ ద్వారా రిటర్న్ అవుతాయి. సో ఈ మ్యాప్ ఆబ్జెక్ట్ ని మనం లిస్ట్ లేకన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా టపుల్ కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా సెట్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టపుల్ కన్వర్ట్ చేశాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ చూడండి, రన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ చూడండి ఇందాక స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చాయి, ఇప్పుడు పెరాన్సిస్ వచ్చాయి. సో మనం ఏదన్నా కానీ సెట్స్ లైక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సెట్స్ లైక్ చేంజ్ చేయాలనుకున్నా కూడా మనం సింపుల్ గా సెట్ అని యూస్ చేస్తాం, అంతే కదా, సెట్స్ లైక్ చేంజ్ చేసుకోవడానికి. సో సేవ్ చేస్తున్నాం. సో నాకు ఇక్కడ చూడండి ఇది ఒక సెట్ లాగా కన్వర్ట్ అయింది. సో మీరు ఏ టైప్ లైక్ అన్నా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మ్యాప్ మెథడ్ యూస్ చేసుకొని పర్టికులర్ కండిషన్ ని లిస్ట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి అప్లై చేయొచ్చు. ఇక్కడ మనం లిస్ట్ లో వస్తున్న వాల్యూస్, సో ఈ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ కి ప్రతి వాల్యూకి మనం ఈ లాంబ్డా ఫంక్షన్ ద్వారా ఇస్తున్నామే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అంటే అన్ని యాడ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ వాల్యూస్ అన్ని లిస్ట్ లో ఉన్న ప్రతి ఫస్ట్ వాల్యూని మనం యాడ్ చేసి మనం ఇంకొక లిస్ట్ ని బయటకు అవుట్పుట్ చేసుకుంటాం, లేకపోతే సెట్ ని. సో ఇక్కడ మీరు ఏం చేస్తామంటే పర్టికులర్ గా ఏదైనా వాల్యూస్ ని యాడ్ చేయాలన్నా, లేకపోతే మల్టిప్లై చేయాలన్నా, లేకపోతే మీరు సపరేట్ వేరే కండిషన్స్ అయినా ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలన్నా ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు మ్యాప్ మెథడ్. ఏదైనా కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఐటమ్ కి అప్లై చేయాలనుకుంటే మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఈ కాన్సెప్ట్ మనకి ప్రతి మాక్సిమం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టెక్నికల్ రౌండ్స్ లోనే అడుగుతా ఉంటారు. సో అందుకు మనకి మేజర్ గా ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇది. సో మ్యాప్ మెథడే కాదు, ఫిల్టర్ అని ఉంటుంది, రెడ్యూస్ అని ఉంటుంది, ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ మ్యాప్ మెథడ్ కూడా బిల్ట్ ఇన్ మెథడే. ఓకేనా, మనకి బిల్ట్ ఇన్ మెథడ్ అని తెలుసుకోవచ్చు. సో ప్రతిదీ డైరెక్ట్ గా మనం ఇంక్లూడ్ చేసుకుని మనం క్రియేట్ చేయకుండా యూస్ చేసుకుంటున్నాం అంటే అవన్నీ బిల్ట్ ఇన్ మెథడ్స్ అని చెప్పాను. సో అందుకు మ్యాప్ కూడా బిల్ట్ ఇన్ మెథడ్. ఓకేనా, ఇది మ్యాప్ గురించి కంప్లీట్ గా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel.